ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఆవకాయ అండి ఇది మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ముక్కలు కలెక్టర్కాయలు తీసుకున్నానండి. 4 కాయలు కలెక్టర్కాయలు కోసుకొని చిన్న ముక్కల్లా కోసుకొని అందులోనే మనం ఆవపిండి రెడీ చేసుకుంటాం కదా మనం ఇంట్లో. అలాగే చూసారా, ఇప్పుడు నేను గ్లాసుడు ఆవాలు గ్రైండ్ చేసుకున్నాను. దాంతో ఆవపిండి ఇలా చేసుకున్నానండి. చిన్న ఉప్పు పసుపు వేసుకొని ఆవపిండి చేసుకొని దాంతో అదే కొలతతోటి గ్లాసుడు ఆవపిండి అయితే గ్లాసుడు కారం అలాగే ఉప్పు కూడా గ్లాసుడు వేసుకోవాలండి. ఆవపిండి గ్లాసుడు, కారం కూడా గ్లాసుడు, ఉప్పు గ్లాసుడే, మూడు సమానంగా వేసుకొని కలిపేసుకొని అందులో చిన్న పసుపు మెంతులు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెతోటి మనం ఏ గిన్నె కొలత అయితే ఆ గిన్నె మామిడికాయ ముక్కలు కొలుచుకోవాలి. నేను ఈ గిన్నెతోటి మామిడికాయ ముక్కలు కొలుచుకున్నానండి. దీంతో 2 గిన్నెలు ముక్కలు వేసుకున్నాను. ఒక గిన్నె ఆవపిండి వేసుకున్నాను. మొత్తం అంటే మిక్స్ కలిపిన ఆవపిండి కలిపేసుకున్నాను. ఇదే గిన్నెతోటి 2 కప్పులు పంచదార కూడా వేసుకోవాలండి. 2 కప్పులు ముక్కలు అయితే 2 కప్పులు పంచదార కూడా వేసుకోవాలి. 1 కప్పు ఆవపిండి, కొద్దిగా నూనె వేసుకొని కలిపేసుకొని 3 రోజులు ఊరనివ్వండి. 4 రోజులు ఊరనివ్వాలి. రోజుతో రోజు కలుపుకోవాలి. కలుపుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్నాక మనకి పంచదార పాకంలాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూసారా, ఇలాగ వస్తుంది పాకంలాగా. వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకొని 1 ఇయర్, సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటుందండి. కానీ సంవత్సరం లోపే బాగుంటుంది. ఎక్కువ ఆవకాయలు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. కొత్త ఆవకాయలు వచ్చాక మళ్ళీ ఇంకా పాత ఆవకాయలు తినాం కదండి, అలాగ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.